శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నాగ చతుర్దశి, నాగ పంచమి శ్రావణ మాసంలో వచ్చు, శుక్లపక్షంలో శ్రావణ మాసంలో వచ్చు నాగ చతుర్దశి, నాగ పంచమి. ఇది ఆగస్టు 8వ తారీఖు 9వ తారీఖు నాడు వస్తుంది. నాగ చతుర్దశి ఏమో 8వ తేదీ నాడు, పంచమి ఏమో 9వ తేదీ నాడు వస్తుంది. అయితే ఈ నాగ పంచమి రోజు ఎవరైతే ఉన్నారో సంతానం లేనివారు కానీ, కాలసర్ప దోషాలు అంటే అందరికీ పుట్టిన తేదీ, జన్మించిన తేదీలు ఉండవు కాబట్టి మీ జాతకంలో ఏదైనా కాలసర్ప దోషం ఉంటే ఈరోజు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళి కానీ పూజ చేయించుకున్నట్టయితే మీకు ఈ యొక్క కాలసర్ప దోషం తొలగుతుంది. తద్వారా ఈ యొక్క ఎక్కడైనా మీకు మీ యొక్క గ్రామ శివార్లో ఏదైనా పుట్ట ఉంటే అందులో పాలు పోయడం కానీ, అరటి పండ్లు పెట్టడం కానీ, తర్వాత నైవేద్యంగా ఇది వడపప్పు పెట్టడం ద్వారా కానీ మీ యొక్క ఈ పాప రాశి అని చెప్పి అనేది, ఈ యొక్క దోషం అనేది తొలగిపోవడం జరుగుతుంది. ఇది ముందుగా ఎలా చేద్దాము, ఈ పూజ విధానం ఎలా అని చెప్పంటే, ఉదయాన్నే మీరు 4 గంటలకు అంటే బ్రహ్మముహూర్తంలో లేచి శుచి శుభ్రతగా స్నానం ఆచరించి, తర్వాత మీ ఇల్లు వాకిలి అంతా కడుక్కొని, పూజా మందిరం అంతా కడిగి, దానిని మీరు అంటే మీ వాకిట్లో గోమయంతో అది అలుక్కోవాలి. అంటే ఏమంటే గోవు పేడతోటి అలుక్కొని, తర్వాత ముగ్గులు దేనితోటి వేస్తారు అని చెప్పనంటే పిండితోటి, అరిపిండి అని చెప్పనంటే బియ్య పిండితోటి ముగ్గులు వేసి, ఇరువైపులా మామిడి తోరణాలతోటి మన ముఖద్వారం ఏదైతే ఉందో అది ఇంటి ద్వారము, గడప ద్వారము ఏదైతే ఉందో దానిని అలంకరించుకోవాలి. తర్వాత పూజా మందిరం అలంకరించుకోవాలి. పూజ చేసే ఎర్రటి పువ్వులు అని చెప్పంటే వీటికి జాజి పువ్వులు, తర్వాత ఎర్రని పుష్పాలు ఏదైతే ఉందో అది అక్కడ ప్రతిమ అని చెప్పంటే మీ యొక్క కొలది అని చెప్పంటే రాగితోటి చేసిన పడగలతోటి ఉన్న ఆ నాగేంద్రుణ్ణి తీసుకొచ్చి పూజించుకోవచ్చు. అయితే అది లేకుండా రాగి తోటి చేసిందా లేదని చెప్పంటే దానితోటి కూడా వీలు కాకపోతే మీరు మట్టితోటి చేసుకొని పడగలు ఆకారంగా దాన్ని చేసుకొని దానికి పూలు అలంకరణ అవన్నీ చేసి ధూపదీప నైవేద్యం పెట్టి ఈ యొక్క పూజ చేసుకోవాలి. ఇది ఉదయం 9 గంటల లోపే జరగాలి. తర్వాత ఇంకా మీకు వీలైతే దీనిని అభిషేకం కూడా చేయొచ్చు. అభిషేకం అని చెప్పంటే పంచామృతాలతోటి అభిషేకం చేయొచ్చు, అది చేసుకోవచ్చు. తర్వాత ఈ 9 గంటల లోపు మీ యొక్క గ్రామ శివార్లు అయితే ఎక్కడైతే పుట్ట ఉందో అక్కడికి పోయి ఆ పుట్టలోని పాలు పొయ్యాలి. పాలు కానీ, తర్వాత అరటి పండు కానీ తర్వాత అక్కడ పెట్టి వస్తే అది నాగేంద్రుడు ఆహారంగా తీసుకుంటాడు. ఇదేమిటండి, నాగేంద్రుడు ఆహారం తీసుకుంటాడా తర్వాత అని చెప్పని కొన్ని విమర్శలు చాలా మంది చేసేవారు ఉంటారు. కానీ మనం ఏందని చెప్పంటే మన సనాతన ధర్మంలో నాగేంద్రుడిని కూడా పూజించడం అనేది ఇది ఒక ఆనవాయితీ వస్తున్నది అని చెప్పంటే, ఇది పూర్వము కశ్యప ప్రజాపతికి 7 కుమారులు అని చెప్పంటే వారు అదొక కథ ఉంది. అయితే అందులోని ఈ రోజు ఏం చెయ్యాలని చెప్పంటే అది పెద్ద, అంటే అది మీకు వచ్చే వీడియోలో మీకు అది కథ వివరిస్తాను. అయితే ఇది ఏమిటండి అని చెప్పంటే, మీరు మీ పూజ చేసుకునేటప్పుడు ఒక 108 సార్లు ఓం నాగేంద్రాయ నమః, ఓం నాగేంద్రాయ నమః అని ఒక్క నామం జపించండి. ఎందుకంటే 7 నామాలు, 8 నామాలు, 9 నామాలు ఉన్నాయి కానీ అవి మీకు అనడం అనేది రాదు కాబట్టి ఒక్క నామం 108 సార్లు జపించండి. అది జపిస్తే మీకు ఈ పాప రాశి అని పని లేదా దోషాలు ఏమన్నా ఉంటే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే పూర్వము దీనికి 2 రకాల వ్రత కథలు అనేది ఉన్నాయి. అంటే ఈ కథ ఎలా వచ్చింది అని చెప్పంటే మనం చూసుకున్నట్టయితే పూర్వము ఒక రైతు దోషం మనకు ఎలా తొలుగుతుంది అని చెప్పంటే నేను వివరిస్తున్నాను. పూర్వము ఒక రైతు నాగలితోటి దున్నుతూ తన పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. దున్నినప్పుడు దున్నినప్పుడు అందులోంచి గుడ్లు పెట్టిన అంటే చిన్న చిన్న పిల్లలు, పాము పిల్లలు అక్కడ ఉండడం జరిగింది. ఈ నాగలి వెళ్ళినప్పుడు అవి చనిపోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత అక్కడి తల్లి పాము అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ నాగేంద్రుడు వచ్చి చూసిన తర్వాత బోరున ఏడుస్తాడు. అంటే మనకు ఏడిచింది మీకు కనిపిస్తుందా అని చెప్పంటే అది అప్పుడు
అది అక్కడ అప్పుడు జరిగింది. ఆమె ఏడిసి ఇది ఎవరు చేశారని చెప్పంటే ఈ యొక్క ఇంటి యజమాని చేశాడు అని చెప్పని తెలుసుకొని ఆ ఇంటి యజమాని దగ్గరికి వచ్చి ఆ యొక్క యజమాని యొక్క భార్యను, యజమాని యొక్క పిల్లాడు ఇంకోటి ఉంటాడు అతన్ని అందరికీ కాటు వేసి చంపడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఇంకా అతనికి ఇంకో కూతురు కూడా ఉంటుంది. అంటే ఆమె వివాహమై వారి అత్తగారింటికి వెళుతుంది. ఆమెను కూడా నేను కాటు వేసి చంపేస్తాను అని చెప్పని ఆ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ ఆమె ఈ నాగుల పంచమి రోజు, అదే పంచమి రోజు కాబట్టి ఆ రోజు నాడు నాగుల పంచమికి అభిషేకం చేసి ఆ యొక్క ప్రతిమలకు అభిషేకం చేసి ఓం నాగేంద్రాయ నమః అని చెప్పని ఆమె 108 సార్లు జపం చేసి ఆ యొక్క వడపప్పును నైవేద్యంగా పెట్టి అక్కడ పెట్టి పూజ చేస్తుంది. పూజ చేసినప్పుడు ఈ యొక్క పాము అక్కడ కొంతసేపు వెయిట్ చేస్తుంది. ఏది ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు చేసి అదంతా చూసిన తర్వాత మళ్ళీ ఈమె ఆకలి వేస్తుంది. ఈ యొక్క పాముకు చాలా ఆకలి వేసిన తర్వాత వెళ్ళి ఆ యొక్క వడపప్పును ఆ పాలును, ఆవు పాలును తాగుతుంది. తాగినాక దీని యొక్క ఆహారం తీసుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క పాము ఆ యొక్క కూతురికి వివరణ చేస్తుంది. నా పిల్లని ఇట్లా చంపాడు మీ నాన్నగారు అని చెప్పిన తర్వాత అప్పుడు క్షమించు అని అడుగుతుంది. క్షమించు అని అడిగి నాకు ప్రాయశ్చిత్తంగా మా అమ్మ నాన్న రక్షించండి అని చెప్పని ఆ నాగేంద్రుడిని వేడుకోగానే అప్పుడు ఆ నాగేంద్రుడు ఏం చేస్తాడని చెప్పంటే వరం ఇచ్చి ఒక అమృతాన్ని ఇస్తాడు. అమృతాన్ని ఇచ్చిన తర్వాత ఆయన దైవశక్తితోటి అమృతాన్ని ఇస్తాడు. అది తీసుకువెళ్ళి మళ్ళీ వీళ్ళ అమ్మ నాన్నకి తర్వాత వాళ్ళ తమ్ముడైన ఎవరికి ఉన్నారో వారికి తాగించడం జరుగుతుంది. తాగించినాక వారు తిరిగి మళ్ళీ బ్రతుకుతారు. ఇది ఒక కథ. అయితే పూర్వము ఒక సంపన్న కుటుంబంలో ఉండే ఒక స్త్రీ ఉంటుంది. అదే వాళ్ళు రాజుల కులానికి చెందినవారు, క్షత్రియుల వంశానికి చెందినవారు. వారు ఏమిటి అని చెప్పంటే ఆమెకు రోజు స్వప్నంలో ఆమెను ఒక పాము వచ్చి ఇట్లా కాటేసినట్టు ఇట్లా పీడకలలు పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ పీడకలలు వచ్చినప్పుడు ఆమె భయభ్రాంతులకు గురైన తర్వాత అప్పుడు ఒక శుద్ధ బ్రాహ్మణుని పిలిచి స్వామి ఇట్లా నాకు ఇట్లా ఉన్నది, ఇట్లా వస్తుంది, కళలు వస్తున్నాయి, ఇందులో నాకు చాలా భ్రాంతికి గురవుతున్నాను అని చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు ఆయన దివ్యశక్తితోటి చూసి అమ్మ మీరు పూర్వ జన్మలో ఎవరైతే నాగుల పంచమి రోజు నాడు పుట్టలో పాలు పూసినప్పుడు వారిని ఎగతాళి చేస్తూ నువ్వు నవ్వుతూ ఇట్లా వాళ్ళని కించపరిచే మాటలు మాట్లాడినావు కాబట్టి ఆ శిక్ష వల్ల, ఆ తప్పు వల్ల మీకు స్వప్నంలో కనిపించి ఇలాంటి భయభ్రాంతులకు గురవుతున్నావు అని చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు ఆయన దీనికి పరిష్కారం ఏమిటి అని చెప్పంటే మీరు నాగుల పంచమి రోజు వెళ్ళి వడపప్పు కానీ ఇది కానీ తర్వాత ఈ నైవేద్యంగా పెట్టి ఆ రోజు మీ ఇంట్లో పూజ చేసుకొని ఎర్రటి వస్త్రాలు ధరించి పూజ చేసుకొని అప్పుడు మీరు స్వామివారికి ఆరాధించినట్టయితే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధించినట్టయితే లేదా నాగేంద్రాయ నమః అని చెప్పని 108 సార్లు లేదా 1000 సార్లు జపం చేసినట్టయితే మీ యొక్క ఈ యొక్క పాప విమోచన అనేది జరుగుతుంది అని చెప్పని ఆమెకు చెప్పగానే ఆమె వెళ్ళి నాగుల పంచమి రోజు వెళ్ళి అక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పుట్టల పాలు పోసి తర్వాత ఈ యొక్క నైవేద్యం సమర్పించి ఆమె పూజ విధానం చేసినాక ఆమెకి ఈ దోషం అనేది తగ్గుతుంది. అయితే ఇప్పుడు మీకు ఏంటంటే ఈ విధంగా మీరు పూజా విధానం చేయండి, మీకు మంచి ఫలితాలు అనేది ఉంటాయి. ఈ నాగుల పంచమి శ్రావణ మాసము 9వ తేదీ నాడు వస్తుంది కాబట్టి ఈ రోజు ఇలా చేయండి, మీ శక్తి కొలది చేయండి. ఏది లేదు అని చెప్పంటే భగవంతుడిని నమస్కారం చేసి నోటి మాట నాగేంద్రాయ నమః అని చెప్పంటే సరిపోతుంది కదా. ఇది ఒక్క మాట చేయండి. మీరు వెళ్ళి ఆవు పాలు దొరికితే ఇంకా శ్రేష్టము. ఇది మన కలియుగం కాబట్టి ఆవు పాలు దొరికితే శ్రేష్టం. అది తీసుకెళ్ళి మీ ఊరి పులిమేరలో ఎక్కడైనా ఉంటే అక్కడ పాలు పోయండి. ఇది చేయండి. ఇది ప్రతి ఒక్క ముత్తైదు చేయాలి అని చెప్పంటే మీరు ఎవరైతే వివాహమైన స్త్రీలు కానీ వివాహం కాని స్త్రీలు కానీ ఉన్న వాళ్ళు అందరూ కూడా చేయొచ్చు. అందరూ చేయండి. వివాహం కాని స్త్రీలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు నాగదోషం ఏదైనా కాలసర్పదోషం అనేది ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రోజు నాడు మీది చేస్తే చాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః. జయ శ్రీమన్నారాయణ.